చిరంజీవి గారి భోళా శంకర్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని అడిగితే ఎవరైనా చెప్పే సమాధానాలేంటి? భోళా శంకర్ సినిమాకు ఏరికోరి మరి మెహర్ రమేష్ అనే వ్యక్తికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం చిరంజీవి గారు చేసిన బ్లండర్ మిస్టేక్. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే సినిమాలను తీయడం మానేసి వేరే వ్యాపకాల్లో పడిపోయిన మెహర్ రమేష్కు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాను తీసే బాధ్యతను అప్పగించడంతోనే ఆ సినిమా ట్రాక్ తప్పినట్టయింది. అంతేకాదు 2015 సంవత్సరంలో తమిళ్లో హిట్ అయ్యి అక్కడ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన వేదాళం సినిమాను కరోనా తర్వాతి రోజుల్లో ఆ సినిమాను తెలుగు జనాలంతా సబ్ టైటిల్స్ని పెట్టుకుని మరీ చూసిన తర్వాత కూడా పని గట్టుకుని మరి దాన్నే చిరంజీవి గారు రీమేక్ చేయటం అనేది రెండో బ్లండర్ మిస్టేక్. విడుదలకు ముందు నుంచే సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడే సినీ జనాల్లోనే ఈ సినిమాపై నెగిటివ్ వైబ్స్ కలుగుతున్నాయని తెలిసి కూడా ఆ కథనే పట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది నిర్మాత అనిల్ సుంకర్ గారు చేసిన మూడో బ్లండర్ మిస్టేక్. వద్దండి, ఈ సినిమాను ఇక్కడితో ఆపేయటం మీకే మంచిది, కావాలంటే కథను మార్చుకొని వేరే కథతో ముందుకు వెళ్ళండి అని చెప్పినా సరే రీమేక్ రైట్స్ను 5 కోట్ల రూపాయలు పెట్టి మరీ కొన్నాం కదా, ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయని చెప్పి వేదాళం కథతోనే గుడ్డిగా ముందుకు వెళ్ళడం అనేది ఈ సినిమా టీం అంతా కలిసి హోల్సేల్గా చేసిన 4వ బ్లండర్ మిస్టేక్. కరోనా కంటే ముందే 2019 సంవత్సరంలోనే రావాల్సిన భోళా శంకర్ సినిమాను 5 ఏళ్లు ఆలస్యంగా 2023 సంవత్సరంలో జనాల ముందుకు తీసుకురావడం అన్నది కూడా ఈ సినిమా టీం చేసిన 5వ బ్లండర్ మిస్టేక్. ఈ 5 కారణాల వల్లనే భోళా శంకర్ అనే సినిమా డిజాస్టర్ అయిందని అందరూ అనుకుంటున్నాం కదా. మెగా అభిమానులు కూడా ఈ కారణాలే నిజాలని ఒప్పుకుంటారు కూడా. కానీ భోళా శంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర్ గారు మాత్రం మరో కొత్త కారణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ సినిమా ఇంత ఘోరంగా ఫ్లాప్ అవడం వెనక జగన్ పార్టీ హస్తం ఉందని ఆయన తేల్చి చెప్తున్నారు. ఈ సంక్రాంతికి నారి నారి నడుమ మురారి అంటూ శర్వానంద్ గారు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కదా. ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా భోళా శంకర్ సినిమా గురించి, ఆయన నిర్మాతగా వ్యవహరించి భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఏజెంట్ సినిమా గురించి పలువురు జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు ఆయన సూటిగా సుత్తి లేకుండా చాలా క్లారిటీగా సమాధానాలు చెప్పుకొచ్చారు. చిరంజీవి గారి సినిమా అంటే టాక్తో సంబంధం లేకుండా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు, మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ మా భోళా శంకర్ సినిమాకు మాత్రం చిరంజీవి గారి ఇమేజ్కు తగ్గ రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు, భారీగా నష్టాలు వచ్చిన మాట నిజమే. కొందరు సోషల్ మీడియా డెకాయిడ్స్ వల్లే భోళా శంకర్ సినిమాకు ఈ రేంజ్లో నష్టం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి విడుదలకు ముందే మీమ్స్ తయారు చేసుకున్నారు, రిలీజ్ రోజు భారీగా ట్రోలింగ్ చేశారు, నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. ఎవరైతే భోళా శంకర్ సినిమా గురించి నెగిటివ్గా ట్రోల్స్ చేశారో వాళ్ళలో ఒకరే నాకు ఈ విషయాన్ని చెప్పారు. ఇదంతా పొలిటికల్ జనాల నుంచి జరిగింది, రాజకీయ కారణాల వల్లనే జరిగింది. చిరంజీవి గారి సినిమా ద్వారా పొలిటికల్గా మరో పార్టీని దెబ్బతీయాలని చూశారు. ఫైనల్గా ఏం జరిగింది? ఎవరి కర్మ వారిదే. భోళా శంకర్ సినిమా టైంలో ఎవరైతే మమ్మల్ని దెబ్బతీశారో వాళ్లకు కూడా రిటర్న్ దెబ్బ గట్టిగానే తగిలింది, వాళ్ళ కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇదంతా చేసిన వాళ్ళు జైలుకు కూడా వెళ్లారు అంటూ నిర్మాత అనిల్ సుంకర్ గారు విస్తుపోయే విషయాలను చెప్పుకొచ్చారు. భోళా శంకర్ సినిమా 2023 సంవత్సరం ఆగస్టు నెల 11వ తారీఖున రిలీజ్ అయింది. ఆ సమయంలో ఏపీలో జగన్ పార్టీ అధికారంలో ఉంది. చిరంజీవి భోళా శంకర్ సినిమాను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చని వైసీపీ నేతల్లో ఒకరు కుట్ర పన్నారు అన్నది అనిల్ సుంకర్ గారు పరోక్షంగా చెప్పిన విషయం. నేరుగా వైసీపీ అని కానీ, జగన్ అని కానీ, ఫలానా రాజకీయ నేత అని కానీ ఆయన పేర్లు చెప్పలేలే. కానీ రాజకీయ కారణాల వల్లనే సోషల్ మీడియాను వాడుకొని భోళా శంకర్ సినిమాను రిలీజ్కు ముందే ఫ్లాప్ ముద్ర వేశారంటూ అనిల్ సుంకర్ గారు చెప్పిన విషయాలను బట్టి చూస్తే వైసీపీ నేతల కుట్ర వల్లనే ఇలా జరిగిందని ఆయన చెప్పకుండానే ఒప్పుకున్నట్టయింది. పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చన్న ప్రణాళికలో భాగంగానే భోళా శంకర్ సినిమాను పనిగొట్టుకుని మరీ డిజాస్టర్ను చేశారని అనిల్ సుంకర్ గారు చెప్తున్నారు. అయితే భోళా శంకర్ సినిమాను దెబ్బతీసిన వ్యక్తి ఎవరు అన్నదానికి పరోక్షంగానే అనిల్ సుంకర్ గారు ఓ హింట్ను కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా రిటర్న్ దెబ్బ తగిలింది, జైలుకు కూడా వెళ్లారంటూ అనిల్ సుంకర్ గారు ఓ హింట్ను కూడా ఇచ్చారు. వైసీపీ నేతల్లో ఇప్పటి వరకు వివిధ కేసుల్లో జైళ్లకు వెళ్లిన వారిలో వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వంటి ప్రముఖ నేతలు ఉన్నారు. వీళ్లకు వైసీపీ సోషల్ మీడియా వింగ్కు పెద్దగా సంబంధాలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. ఆయన కనుసన్నల్లోనే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పనిచేశారు. జగన్ కుటుంబానికే చెందినప్పటికీ జగన్ను వ్యతిరేకించారన్న కారణంతో షర్మిల, సునీత వంటి వారిపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వచ్చారు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈ వర్రా రవీందర్ రెడ్డి నీచంగా ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఏపీ హైకోర్టు జడ్జిలను కూడా టార్గెట్ చేస్తూ పోస్టులను పెట్టిన బ్యాక్గ్రౌండ్ ఇతడిది. వైసీపీకి ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న వారి గురించి నీచంగా పోస్టులను పెట్టారన్న కారణంతో 1కి 40 కేసులు ఈ వర్రా రవీందర్ రెడ్డిపై నమోదయ్యాయి. 2024 సంవత్సరం నవంబర్ నెలలోనే ఇతడిని
ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్న ఆయన బెయిల్పై బయటకు వచ్చినా కూడా ఈ కేసులో నుంచి పూర్తిగా విముక్తి కాలేదు. ఒక కేసు పోతే మరొకటి అంటూ వివిధ రకాల కేసులు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆయనపై నమోదైన కేసుల తాలూకా వివరాలను చూస్తుంటే ఈ వర్రా రవీందర్ రెడ్డి గురించే నిర్మాత అనిల్ శంకర్ గారు చెప్పారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిజం ఏమిటన్నది ఆయనకే తెలియాలి. ఆ సంగతిని పక్కన పెడితే అసలు భోళా శంకర్ సినిమా వల్ల అనిల్ శంకర్ గారికి వచ్చిన నష్టం ఎంత అన్న వివరాల్లోకి వెళ్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భోళా శంకర్ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ను 5 కోట్ల రూపాయలు పెట్టి మరీ అనిల్ శంకర్ గారు కొనుగోలు చేశారు. దానికి తోడుగా మరో 105 కోట్ల రూపాయలు పెట్టి మరీ ఈ సినిమాను చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకు జరిగిన నెగిటివ్ పబ్లిసిటీ కారణంగా చాలా తక్కువ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 79 కోట్ల 60 లక్షల రూపాయల పెట్టుబడిని ఈ సినిమా హక్కుల కోసం తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు పెట్టారట. అది కూడా మాకు నష్టాలు వస్తే మీరే భరించాలన్న కండిషన్ మీదే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను తీసుకున్నారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 80 కోట్ల 50 లక్షల రూపాయలు రావాలన్నది టార్గెట్. కానీ ఈ సినిమాకు ఫైనల్గా వచ్చింది కేవలం 29 కోట్ల 30 లక్షల రూపాయలు మాత్రమే. ఎస్, మీరు వినది నిజమే. భోళా శంకర్ సినిమాకు వరల్డ్ వైడ్గా అన్ని రోజుల్లో కలిపి కనీసం 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా రాలేదు. ఫైనల్గా ఈ సినిమాకు 51 కోట్ల రూపాయల నష్టం థియేటర్ల నుంచే వచ్చింది. ఆ నష్టాన్ని డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతే ఇచ్చేయాలి కాబట్టి థియేటర్లుగా ఈ సినిమాకు వచ్చింది కేవలం 30 కోట్ల రూపాయలే అన్నమాట. ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కుల రూపాయన ఓ 20 కోట్ల రూపాయలు వచ్చాయట. మొత్తం మీద కలిపితే భోళా శంకర్ సినిమా ద్వారా నిర్మాతకు దక్కింది 50 కోట్ల రూపాయలే. అంటే 110 కోట్ల రూపాయలు పెట్టి మరి ఈ సినిమాని తీస్తే నిర్మాతకు తిరిగి వచ్చింది కేవలం 50 కోట్ల రూపాయలు అనమాట. అంటే ఏకంగా 60 కోట్లు నష్టం అన్నమాట. అయితే ఇక్కడే ఓ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా విషయంలో తెర వెనక జరిగిన కుట్ర గురించి, ఈ సినిమా వల్ల నిర్మాతకు వచ్చిన నష్టం గురించి చిరంజీవి గారికి తెలిసి తన రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారట. సినిమా విడుదలకు ముందు కొంత, విడుదల తర్వాత మరికొంత తీసుకోవడం అనేది చిరంజీవి గారు ఎప్పుడూ పాటించే విధానం. భోళా శంకర్ సినిమాకు కూడా విడుదల తర్వాత తన రెమ్యునరేషన్కు సంబంధించి 20 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే ఆ 20 కోట్ల చెక్ను మీరు పంపించొద్దు, మీరు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారు, నాకు ఇవ్వాల్సిన మొత్తంతో డిస్ట్రిబ్యూటర్లకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయండి అంటూ చిరంజీవి గారే స్వయంగా నిర్మాత అనిల్ శంకర్ గారికి చెప్పారట. అంటే 60 కోట్ల నష్టంలో ఓ 20 కోట్లు తగ్గినట్టే లెక్క. అంటే భోళా శంకర్ సినిమా వల్ల అక్షరాల 40 కోట్ల రూపాయల నష్టం నిర్మాతకు వచ్చినట్టు లెక్క. ఇక ఏజెంట్ సినిమాకు కూడా మరో 40 కోట్ల నష్టం వచ్చిందని, ఆ సినిమా వల్ల తనకు ఫైనాన్షియల్గా జరిగిన నష్టం కంటే కూడా హీరో అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి గారులకు కెరీర్ల పరంగా జరిగిన నష్టమే ఎక్కువగా ఉందని అనిల్ శంకర్ గారు వాపోయారు. మొత్తంగా చూసుకుంటే భోళా శంకర్, ఏజెంట్ సినిమాల వల్ల అక్షరాల 80 కోట్ల నష్టం వచ్చిందంటూ అనిల్ శంకర్ గారు చెప్పుకొచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 80 కోట్లు నష్టం వచ్చినా సరే ఈ అనిల్ శంకర్ గారు ఎలా నిలబడ్డారు? మళ్ళీ సినిమాలు తీయడానికి ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ ఆరా తీసిన వాళ్ళు కూడా లేకపోలేదు. నిజానికి అనిల్ శంకర్ గారికి ఒకటి కాదు, రెండు కాదు, 5-6 రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన అనిల్ శంకర్ గారు 40 ఏళ్ల క్రితమే విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయిన వ్యక్తి. అమెరికాలో ఉద్యోగం చేస్తూనే పలు రకాల వ్యాపారాలను ఎప్పుడో మొదలుపెట్టారు. అమెరికాలో 1కి 4-5 హోటల్ బిజినెస్లు ఆయనకున్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాదు వెరైటీ అమెరికాలో ఎడ్యుకేషన్ రంగంలో కూడా ఆయన వ్యాపారం చేస్తున్నారు. భారతీయులతో పోల్చితే అమెరికన్లు మ్యాథ్స్ పరంగా వీక్గా ఉంటారట. మన దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్కు, అమెరికాలోని ఎడ్యుకేషన్ సిస్టంలోని మ్యాథ్స్కు చాలా తేడా ఉంటుందట. అందుకే అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు కూడా గణితంలో వీక్గా ఉంటారట. అలాంటి వాళ్లకు మ్యాథ్స్లో టెక్నిక్లు నేర్పించి వివిధ రకాల కంప్యూటర్ కోర్సులను కూడా నేర్పించే విధంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారట. అమెరికా మొత్తం మీద కలిపి ఆయనకు ఈ రకంగా ఏకంగా 300 వరకు బ్రాంచ్లు ఉన్నాయట. దాని ద్వారానే భారీగా ఆదాయం వస్తుంది. దానితోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా హోటల్ బిజినెస్లు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, హార్డ్వేర్ రంగంలోనూ పెట్టుబడులు ఉన్నాయి. ఆయనకు ఉన్న కంపెనీల ద్వారా వెరైటీగా ఓ రోబోటిక్ కుక్ను కూడా ఇటీవల తయారు చేశారట. మనం ఏ డిష్ కావాలో చెప్పి ఎంత క్వాంటిటీలో కూర కావాలో చెప్తే మనకు నచ్చిన విధంగా ఆ రోబోయే మనకు వంట చేసి పెడుతుందట. ఈ మధ్యనే ఆ రోబోతో ప్రాక్టికల్స్ను చేసి చంద్రబాబు గారికి చూపిస్తే ఆ టెక్నిక్కు ఫిదా అయిపోయి విటమిన్ పోషకాలకు సంబంధించిన రూల్స్ను కూడా పాటించేలా దీన్ని ఇంప్రవైజ్ చేస్తే సర్వశిక్ష అభియాన్ స్కీమ్లోకి దీన్ని తీసుకుంటామని చెప్పారట. దానికోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నామని చెప్పిన అనిల్ శంకర్ గారికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీటెక్ కాలేజీలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాదు ఏపీలో బేర్ల కంపెనీ కూడా ఆయనకు ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వీళ్ళ లెక్కర్ వ్యాపారానికి వచ్చిన సమస్య ఏమీ ఉండదట. ఇలా 1కి 4-5 వ్యాపారాలు అనిల్ శంకర్ గారికి ఉండటం వల్లనే ఏకంగా 80 కోట్ల నష్టం కేవలం 2 సినిమాల వల్లే వచ్చినా
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ నుంచి విడిపోయి అఖండ 2 సినిమా నిర్మాతలతో విడిపోయి సొంతంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఆయన ఒక్కరే సినిమాలను తీసిన వాటిల్లో పెద్దగా హిట్లు లేకపోయినా సరే సినీ నిర్మాణంలోనే ఆయన కొనసాగుతున్నారు. మరి ఈ సంక్రాంతికి వస్తున్న నారి నారి నడుమ మురారి సినిమాతో ఆయనకు హిట్ దక్కాలని, సినీ వ్యాపారంలో ఆయన సక్సెస్ను పొందాలని, మరిన్ని మంచి మంచి సినిమాలను ఆయన తీయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇదండి అనిల్ సుంకర గారి సినిమాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.